హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం స్వీట్ కార్న్ పలావ్ చేసేద్దామండి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలాగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. అలానే ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, చిన్న క్యారెట్ అండి, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న టమాటా, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలానే బిర్యానీ మసాలా సామాన్లు, ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ కొంచెమే తీసుకోవాలండి. స్వీట్ కార్న్ పలావ్లోకి ఎక్కువ బిర్యానీ సామాన్లు అవసరం లేదనమాట. అలానే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అలానే కొంచెం ఆయిల్. కంప్లీట్గా నెయ్యితో చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి, అలానే ఆయిల్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రెండు మిక్స్ చేసి చేసుకున్నా బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అవ్వగానే మనం తీసుకున్న బిర్యానీ మసాలా సామాన్లు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అలానే క్యారెట్ 2 కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగుంటుందండి. పిల్లలకి ఇలాగా లంచ్ బాక్స్లోకి పలావ్లా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారన్నమాట. ఈజీ అండి. ఇప్పుడు మనం క్యారెట్ ఆనియన్ వేసుకున్నాం కదా, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి లైట్గా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలి. టమాటా అనేది ఎక్కువ అవసరం ఉండదండి. స్వీట్ కార్న్ అనేది స్వీట్గా ఉంటుంది కదా, టమాటాలు ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది అనమాట. అందుకని ఒక టమాటా వేసుకుంటే సరిపోద్ది. అలానే మనం రెడీగా పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోద్ది స్వీట్ కార్న్ పలావ్ అనేది. మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్పైసెస్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి స్వీట్ కార్న్ వేసుకున్నాక 2 సెకండ్స్ కలుపుకొని ఫ్రై చేసుకున్నాక మనం రైస్ వేసేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. పావు గ్లాసు రైస్ని కడిగి అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇది నార్మల్ రెగ్యులర్గా వాడిన రైస్ కాబట్టి, అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. నేను నార్మల్గా ఇంట్లో వాడుకున్న రెగ్యులర్ రైస్ తీసుకున్నాను, అందుకని నేను 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పొంగొచ్చింది కదా, మరి ఉడుకుతునేటప్పుడు మనం లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని సిమ్లో ఒకే ఒక విజిల్ ఉంచుకుంటే సరిపోద్దండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది అనమాట పలావ్. ఇదిగోండి, ఇలాగా వేడివేడిగా పిల్లలకి చేసి పెట్టండి. లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.